ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఆంధ్రాలో జగన్ కొత్త వాళ్ళకే సీట్లు ఇస్తా అని చెప్పేసి గొడవలైతే జరుగుతున్నాయి. అండ్ ఒక క్యూరియాసిటీ ఏముందంటే జగన్ గెలుస్తారా? పవన్ కళ్యాణ్, చంద్రశేఖర్ గెలుస్తారా? అని చెప్పేసి కూడా చాలా మందికి ఒక అది నడుస్తా ఉంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా ఇంకా ఇప్పుడైతే ఎలాంటి రచ్చలేదు. సో ఇప్పుడు ప్రెజెంట్ మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గెలిస్తే కూడా ఇలాంటి పల్లవి ప్రశాంత్ లాంటి రచ్చలేమన్నా అయితాయేమో అని కూడా భయంగా ఉంది గెలవకపోయినా. ఈ పల్లవి ప్రశాంత్ గారి అంత చిల్ల లో గ్రేడ్ దానికి రాష్ట్ర రాజకీయాలకు సంబంధం లేదనుకో. ఓకే. అక్కడ రాష్ట్రంలో మన తెలుగు రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి దేశంలో ఎక్కడా లేని ఒక ప్రత్యేకమైన ఒక వినూత్నమైన రాజకీయం నడుస్తుంది. ఇప్పుడు జగన్ 185, వైనాట్ 175 అంటున్నాడు. 175 వస్తుంది. దానికోసం అతను అడుగులు వేస్తున్నాడు. దాంట్లో రిపోర్ట్లు తెప్పించుకొని ఎవరి మీద ప్రజల్లో ఉన్న రిపోర్టు, బ్యాడ్ రిపోర్ట్ ఉన్న వాళ్ళకి సిట్టింగ్ అయినా సరే తీసేసి వేరే వాళ్ళకి ఇస్తానంటున్నాడు. రోజా లాంటి దానికి కూడా సీట్ లేదంటున్నాడు. కొంతమందిని కాన్స్టిట్యున్సీస్ మారుస్తున్నాడు. అతని స్ట్రాటజీ, రాజకీయ స్ట్రాటజీ 175 అయినాడు. సరే, అతను ఎదుర్కొంటానికి ఇక్కడ గందరగోళంగా ఉంది పవను. ఇక్కడేమో తెలంగాణలో పవన్ ఏమో బీజేపీతో ఉన్నాడు. అక్కడేమో ఆంధ్రాలోనేమో పవను తెలుగుదేశంతో ఉన్నాడు. అక్కడ తెలుగుదేశం పవన్ ఉంటే బీజేపీ అక్కడ కలవట్ల. అక్కడ పవన్ బీజేపీకి శత్రువు, ఇక్కడ తెలంగాణలో బీజేపీకి మిత్రువు. ఇదే పక్కపక్కన ఉన్నోళ్ళు తెలుగోళ్ళు ఆ మాత్రం చూడరా, గుర్తించరా? ఏమిటి డ్రామా? ఏంటి ఇక్కడ మిత్రుడు ఏంటి, అక్కడ శత్రువు ఏంటి అంటారా? ప్లస్ ఏం మాట్లాడతాడో అర్థం కాదు. పవన్ కళ్యాణ్ టోటల్గా పవన్ కళ్యాణ్ ఒక కేఏ పాల్కి అన్నయ్య అయిపోయాడు. కేఏ పాలు ఒరిజినల్గా కామెడీగా మాట్లాడేస్తాడు. ఇతను చేతల్లో, చర్యల్లో, మాటల్లో కేఏ పాలే బెటర్ అనిపించే లెవెల్లో మాట్లాడుతున్నాడు. ఇవాళ మాట్లాడింది రేపు మాట్లాడింది ఎల్లుండి మాట్లాడు. ఇది ఒకదానికి ఒకటి పొంతన ఉండదు. ఎలా ఏం మాట్లాడు? ఒకరోజు చంద్రబాబుని, లోకేష్ని నానా బూతులు తిడతాడు. ఒకరోజు తెలుగుదేశాన్ని అంతం చూసేదాకా నిద్రపోను అంటాడు. ఒకరోజు నేనే సీఎం అని అంటాడు. ఒకరోజు మీరు ఓట్లు వేస్తే కదా నేను గెలిచేది అంటాడు. ఒకరోజు మనకు అంత సీన్ లేదు, సీఎం అయ్యే సీన్ లేదు అంటాడు. ఇప్పుడేమో వైఎస్ఆర్సీపీ కోర్టులు ఎవరైనా సరే తెలుగుదేశం జనసేన కాంబినేషన్కి కమెంట్ చేశారంటే వాళ్ళు కోవర్టులు అంటాడు తన వాళ్ళని. ఫ్యాన్స్ ఏమో అసలు నువ్వేంటి, నువ్వు సీఎం అవుతావని కదా మేము రక్తం దించుకున్నాం, మేము అంత ఖర్చు పెట్టాం, మా ఆస్తులు తగలబెట్టుకున్నాం, మా టైంకి తగలబెట్టాం, నువ్వు సీఎం అవుతావు. ఇప్పుడు సడన్గా నువ్వు వెళ్ళిపోయి నీకు చంద్రబాబు మీద ప్రేమ పుట్టుకొచ్చిందని చంద్రబాబు కాళ్ళ దగ్గర నువ్వు కూర్చుంటే మేమెందుకు కూర్చోవాలి? మాకేం అవసరం? నువ్వు సీఎం అవుతావు అంటే నీ ఫ్యాన్స్కే మేము బయటకు వచ్చాను తప్పితే ఎవరో సీఎం అవడానికి మాకేం అవసరం? మమ్మల్ని ఎందుకు చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చోబెడతావు నువ్వు అని వాళ్ళే తిడుతున్నారు. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఆయన వచ్చి ఇక్కడ 8 సీట్లు పోటీ చేస్తే 7 డిపాజిట్ పోయాయి. ఒక దాంట్లో ఏదో కాస్త కొత్త డిపాజిట్ వచ్చి ఇక్కడ మలుపు తిప్పే ఎన్నికలు. ఇక్కడ తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మలుపు తిప్పుతారు చరిత్రని. ఈ చరిత్ర అక్కడ రిపీట్ అవుద్ది అన్నాడు. మరి ఇప్పుడు చరిత్ర ఇక్కడ 0 అయింది, మరి అక్కడ రిపీట్ అవుద్దా? సో ప్రజల్లో రోజు రోజుకి పవన్ కళ్యాణ్ అన్న కూడా అరుపులు కేకల నాయకుడే కానీ విచక్షణ విజ్ఞానము ఉన్నవాడు కాదు. విషయ పరిజ్ఞాన ప్రయోగ ఫలితాలు సాధించగలిగిన సమర్థుడు కాదు. అతని పక్కన ఉన్న నాదెండ్ల మనోహర్ కూడా అంత సమర్థుడు కనిపించలేక అలా కామ్గా ఉంటాం. అంటే ఒక సామెత ఉంటారు, ఏమి మాట్లాడకుండా ఉంటే జ్ఞాని అనుకుంటారట. అట్లాగూ ఏమి మాట్లాడకుండా పవన్ మాట్లాడి సైలెంట్గా ఉంచుంటే ఇక పెద్ద మేధావి అనుకుంటారట. అతను పక్కన ఉన్నవాడు కూడా ఏమీ లేదు, సరైన లేదు. సో అది వేస్ట్. తెలుగుదేశం మనాడు నారా లోకేష్ పరిగెడుతున్నాడు. ఏమి చేశాడమ్మా? 94 రోజులు 3000 కిలోమీటర్లు పాదయాత్ర. ఏం చేశాడు? ఏమన్నా ఒక్క పాదయాత్ర వల్ల ఒక చిన్న మార్పు? ఎంతసేపు తినటము, తిరగటము, కూర్చుంటాం, పరిగెట్టడం, వాళ్ళని ఏ కాన్స్టిట్యూన్సీకి వెళ్తే వాళ్ళని తిట్టటమే రాజకీయము. వాళ్ళని ఓడించండి అంటమే రాజకీయం అయితే అంతకన్నా బుద్ధిహీనత లేదు. వాళ్ళని ఓడించండి మేము గెలుస్తామంటే ఎట్లా? నువ్వు గెలవటానికి నీ సమర్థత ఏంటో చెప్పు ప్రజలకి. మమ్మల్ని గెలిపిస్తే ఇదిగో మేము ఇది చేస్తాం, అది చేస్తాం, ఇది తీసుకొస్తాం చెప్పి. ఎందుకు ఆ మాట అనరు? తెలుగుదేశం కొత్త కాదు కదా, జాయింట్గా 9 ఏళ్ళు, మొన్న 5 ఏళ్ళు పరిపాలించారు కదా. మరి ఇప్పుడు పెద్ద పీకుతాం అంటున్నారు. మరి ఇన్నాళ్ళు 14 ఏళ్ళు ఏం పీకారని అడుగుతారు. సో సమాధానం లేదు.
14 ఏళ్ళు పైకి వాళ్ళు కొత్తగా వచ్చి పిగుతారని అడుగుతారు. అందుకని నోరు మూసుకుని ఊరినే అతను ఓడించండి అన్నాడు. అతనేమో నేను ఇచ్చిన పథకాలు నచ్చితే మీకు లబ్ధి పొందితే నాకు ఓటేయండి అన్నాడు. ఎక్కడ జనాల్లో క్లారిటీ ఎక్కడ వస్తుంది? ఈ బీజేపీ సరే బీజేపీ ఆవిడ ప్రెసిడెంట్ చేసిన కాడి నుంచి పార్టీ ఎవరి పార్టీ తెలుగు అసలు బీజేపీ ఉందా ఆంధ్రాలో అని అర్థం. ఎందుకంటే ఆవిడ ప్రెసిడెంట్ చేసిన కాడి నుంచి ఆవిడ బీజేపీ ప్రెసిడెంట్గా లేదు, చంద్రబాబు సెక్రటరీగా ఉంది. సో అది బీజేపీ అనేది అక్కడ చంద్రబాబు పార్టీనేమో హైకమాండేమో చంద్రబాబుతో కమిట్మెంట్ లేదంటుంది. ఈవిడేమో వెనకాల నుంచి చంద్రబాబు దూగుతుంది, చంద్రబాబు మాట్లాడుతుంది, చంద్రబాబు వాయిస్ మాట్లాడుతుంది, చంద్రబాబుకి బలం చేకూర్చేలా మాట్లాడుతుంది. ఆ బంధం చెల్లెలు 20 ఏళ్ల తర్వాత చెల్లెలు మాట్లాడింది కనుక చెల్లెల కోసం అని అంత అస్తవ్యస్తంగా ఏ స్టేట్లో లేదు. మన స్టేట్లోనే ఏ అపోజిషన్ పార్టీ కూడా ఉన్న పార్టీలు అపోజిషన్ పార్టీలు అన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. రూలింగ్ పార్టీ అందుకని ఈ అస్తవ్యస్తమైన వాళ్ళని కేర్ చేయకుండా అతని పార్టీకి అతను వెళ్తున్నాడు. ప్రజల్లో కూడా అతనికి ఎందుకంటే అతను మీలాగా తిట్టట్లా, మీలాగా అసహ్యంగా మాట్లాడలా, జిగుసాకర్ మాట వెళ్తే సైకో అంటారు, తిట్టడం మళ్ళీ ఆయన అంటే మాత్రం ఆ సీఎం ఇలా మాట్లాడతారు అంటారు. మీరు నోటికి వచ్చినట్టు తిడతారు, నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. ఆ పవన్ కళ్యాణ్ నువ్వెవడివి, నీకేం అర్హత, నువ్వెవడివి ఏంటి సీఎం రాష్ట్రానికి సీఎము 151 సీట్లు గెలిచినవాడు, నువ్వు డిపాజిట్లు కూడా రాలేదు, 2 చోట్ల ఓడిపోయావు, ఒక్క ఎమ్మెల్యే నీకు నువ్వెవడివి ఆంధ్రప్రదేశ్లో అని అంటే మాట్లాడేటప్పుడు ఒక ఇంగిత జ్ఞానం కావాలి. ఎదుటిలో ఏమీ లేదు. పవన్ దగ్గర ఆ జ్ఞానం లేదు, లోకేష్ దగ్గర ఆ జ్ఞానం లేదు, బీజేపీ దగ్గర ఆ జ్ఞానం లేదు. చంద్రబాబు సరే ఇక ఆయన కుళ్ళి పదవి లేకపోయేటప్పటికి 5 ఏళ్లలో కుళ్ళిపోతున్నాడు. కుళ్ళిపోవడం తప్పితే నన్ను చూడండి నేను అంత కష్టపడ్డాను ఇంత కష్టపడ్డాను. అరెస్ట్ చేశారమ్మా, ఎంతమంది సీఎంలు అరెస్ట్ చేయలే? జయలలితను అరెస్ట్ చేయలేదా? కరుణానిధి గారిని అరెస్ట్ చేయలే? లాలూ ప్రసాద్ని అరెస్ట్ చేయలే? అరెస్ట్ చేస్తారు. తప్పు నేను హైటెక్ సిటీ అని అంటే హైటెక్ నువ్వు కట్టలేదు, నువ్వు డెకరేట్ చేసావు. హైటెక్ పునాది వేసింది జనార్దన్ రెడ్డి, తర్వాత నువ్వు వచ్చావు కిరణ్ రెడ్డి, అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు హైటెక్ సిటీకి చేశారు. నువ్వే డిజైన్ చేసినట్టు నువ్వే పునాది వేసినట్టు చెప్పుకుంటూ అంటే ఓకే సరే అనుకుందాం కొంతసేపు నువ్వే చేసావని. అంటే నువ్వు హైటెక్ సిటీ డెవలప్ చేస్తే నీ అవినీతిని చూస్తూ వదిలేయాలా? ఏంటది? ఏం లాజిక్ అది? నువ్వు ఫేస్ చేయి, నేను తప్పు చేయలేదు అని ప్రూవ్ చేయి. అంతేగాని నేను 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా నన్ను అరెస్ట్ చేస్తారా? నేను 14 ఏళ్ళు సీఎంగా ఉన్నా నన్ను అరెస్ట్ చేస్తారా? నేను ఐటీ మొదలెట్టా నన్ను అరెస్ట్ వ్యవసాయం దండగా అన్నవాడివి నువ్వు. కరెంట్లో వ్యవసాయానికి కరెంట్ ఉంటే ఎందుకు కరెంటు దగ్గర మీద బట్టలు వేసుకుంటారా అన్నావు. దౌర్భాగ్యంగా మాట్లాడినోడి నువ్వు. ఎస్సీ బీసీలో పుట్టాలని ఎవరన్నా కోరుకుంటారా అని నువ్వే అంటివి. ఎన్నికలప్పుడేమో ప్రగల్భాలు మాట్లాడితే ఎన్నికలు అయిపోయినాక వాళ్ళు ఎవరో వచ్చి అడిగితే ఏమనుకుంటారు? ఎవరు చెప్పారు? మేము ఇస్తామని చెప్పాము, అది కుదురుతా అని డబ్బా ఇస్తాడు. ఇవన్నీ ప్రజల్లో ఉన్నాయి కదా, రికార్డ్స్లో ఉన్నాయి, ఎవరు చెప్పేది కాదు. సో ఈ అస్తవ్యస్తమైన దౌర్భాగ్యపు అపోజిషన్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. అదే అతనికి అడ్వాంటేజ్ అవుతుంది. మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరో 5 ఏళ్ళు అంధకారంలో వెళ్ళడానికి అవకాశం ఈ అపోజిషన్ దౌర్భాగ్య పార్టీలు కల్పిస్తున్నాయి. థ్యాంక్ యూ సార్. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.